హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన లేని జీవితము వ్యర్థము. ప్రార్థన లేని జీవితము నూనె లేని దీపం లాంటిది, ఆయిల్ లేని కూర లాంటిది. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితము పెట్రోల్ లేని బండి లాంటిది అనే కనుక ఏమైనా సరే పొందుకోవాలంటే దేని ద్వారా పొందుకుంటామని మనము ప్రార్థన ద్వారాగానే పొందుకుంటాం. ప్రార్థన లేకుండా మనం ఏమి కూడా చేయలేం. ప్రతి విషయంలోనూ కూడా మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనగా ఏంటి? దేవునితో మాట్లాడటం, దేవునితో మాట్లాడటం. అలాగే మన విన్నపములన్నీ కూడా ఎవరికి వివరించుతామండి? దేవునికి వివరిస్తూ ఉంటాం. మన బాధలు, మన కష్టాలు, మన సుఖాలు, ప్రతి విషయం కూడా దేవునితో చెప్పడమే ప్రార్థన. కనుక అన్ని వేళలా మనము దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేవారమే ఉన్నాం. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి? ఏంటండి ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి? మొట్టమొదటిగా చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం తీసుకున్నారు కదా, ఇప్పుడు చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా అందరికీ వచ్చేది ఏంటంటే ప్రార్థనలో విసుగుదల వస్తుంది. వస్తుందండి. ఆత్మాన పాస్టర్ గారు ప్రార్థన 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 అంటారని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు? విసుక్కుంటూ ఉంటారు. ఇంకెంతో మీరు ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ప్రేజ్ ఏం చేస్తున్నాడు? ఆత్మాన ప్రార్థన ప్రార్థన అంటారు. అంటే ఆ ప్రార్థన ఏమొస్తుందండి? విసుగుదల వస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడండి? చెప్పండి. విసుకక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకూడదు, కసురుకోకూడదు, చిరాకు పడకూడదు. ప్రార్థన చేయడానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ధారాళంగా సంతోషంగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. కనుక మొట్టమొదటిగా విసుగక ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యములు చూడండి, 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుల కార్యం 12:5. అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. నేను చెప్పేస్తాను, మీరు చదవండి. నేను స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఏం చేయాలండి? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి ఏం కావాలండి? ఆసక్తి కావాలి. ఏం కావాలండి? ప్రార్థన చేయడానికి ఏం కావాలండి? ఆసక్తి కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనిపించిన వాక్యం అండి, చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే తన కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శర్షల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దైవజనుడి కోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అత్యాసక్తితో దేవునికి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో రెఫరెన్స్ చెప్తాను చూడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. యాకోబు రాశాడు, మరి ప్రార్థన చేస్తాడు. ఏం చేశాడంటే పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. దేవా, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేనేం చేయను? విడిచిపెట్టను. నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నన్ను శ్రమలో నుండి తప్పించు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేనేం చేస్తాను? విడిచిపెడతాను అని పట్టుదలతో ఏం చేశాడండి? ఆయన ప్రార్థన చేశాను. కనుక ప్రార్థన ఏం కావాలండి? పట్టుదల కావాలి. ఏం కావాలండి? ఫస్ట్ ఏముండకూడదు? రెండవది అత్యాసక్తి ఉండాలి. మూడవదిగా పట్టుదల కావాలి. అన్నిట్లోనూ పట్టుదల ఉంటుంది, కానీ దేంట్లో పట్టుదల ఉండదండి? ప్రార్థన చేయడంలో పట్టుదల ఉంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 2:42. ఎడతెగకుండా ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంటండి? ఎడతెగకుండా అంటే ఏంటి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. ఎడతెరిపి లేని వాన అంటారు. ఏంటండి? ఎడతెరిపి లేకుండా వాన కురిసేస్తుంది అంటారు. అలాగా ఎడతెరిపి లేని ప్రార్థన, ఎడతెగకుండా ప్రార్థన, కంటిన్యూ ప్రార్థన ఏం చేయాలండి?
చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎడతగిన ప్రార్థన మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తూనే ఉంటుంది. ఎడతగిన ప్రార్థన చేశాడు యాకోబు. ఏం చేశాడంటే ఆశీర్వాదాలు, బాబు టైం అయిపోతుంది వదలవయ్యా బాబు అంటే, నేను వదలను. ఏం చేశాడండి? ప్రార్థన చేసి ఎడతకుండా ప్రార్థన చేశాడు. దేవుడు బహుగా ఆయన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1:17 పక్షపాతం లేకుండా ప్రార్థన చేయాలంట. ఏం చేయాలండి? ప్రార్థనలో కూడా పక్షపాతం ఉంటుంది. చాలా మంది చేస్తారు, వాళ్ళ కోసం చేస్తారు, వాళ్ళ కోసం చేయరు. వాళ్ళ కోసం అయితే బాగా భారం కలిగి చేస్తారు, ఇంకోళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వచ్చినడికి తూతూ మాత్రంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో కూడా పక్షపాతం ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? ఆ ప్రార్థనలన్నీ మీకే తెలుసు. దేని కనుక పక్షపాతము లేకుండా మనం ఏం చేయాలండి? ప్రార్థన ఎలా చేయాలి? సంపూర్ణమైన మనసుతో ఏం చేయాలండి? ప్రార్థన వరకు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధమైన పక్షపాతము చూపించకూడదు. ఒక మనిషికి ఒకలాగా ప్రార్థన చేయకూడదు. హృదయపూర్వకంగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 2:8 ఏముందంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట. ఏం చేయాలండి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చాలా మందికి అపవిత్రమైన చేతులు. ఏంటండి? చేతులు కూడా పవిత్రంగా ఉండాలండి. ఉండాలి. ఎలా అంటే పవిత్రంగా ఏంటి? శుభ్రంగా సబ్బెట్టి కడుక్కొని నీట్గా అండి. చేతులతో ఏ దోషము చేయకూడదు, ఏ పాపము చేయకూడదు, ఏ దుష్కార్యము చేయకూడదు. ఈ చేతులతో ఎవరిని కొట్టకూడదు, దూషించకూడదు. ఈ చేతులే ఏదన్నా గొడవ వచ్చిందనుకో ఇలా చూపిస్తారు. చేతులు ఏం చేస్తాయండి? ఏం చేస్తాయండి? ఎత్తి చూపిస్తూ ఉంటాయి. కనుక ఇటువంటి చేతులు దేవునికి అవసరము. ఏ చేతులు కావడానికి? పవిత్రమైన చేతులు. ఏం చేయాలండి? పైకెత్తి పాస్టర్ గారు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తారు మీరు? కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తలేరు. పవిత్రమైన చేతులు ఎత్తి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మన చేతులు కడుక్కోవడానికి పిల్లలతో అంటాడు, ఈ నీతిమంతుడికి నాకు ఏ సంబంధము లేదు, ఈ దోష శిక్ష నా మీద ఉండకూడదని ఏం చేసుకున్నాడు ఆయన? చేతులు కడిగేసుకున్నాడు ఆయన. అంటే పరిశుద్ధపరిచేసుకున్నాడు. ఈ పాపం నాది కాదు, ఈ తీర్పు నేను నా చేతులతో నేను ఇవ్వట్లేదు. ఈ తీర్పు ఎవరు ఇస్తున్నారు? ప్రజలే ఇస్తున్నారు, ప్రజలే కోరుకున్నారు. కాబట్టి ఈ పాపానికి నాకు ఏ సంబంధము లేదు. ఈ నీతిమంతుడి జోలికి అస్సలైన పోవట్లేదు. నేను ఏం చేస్తాను? పవిత్రమైన హృదయంతో అతన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? గోల చేస్తున్నారు. కాబట్టి వారికి అప్పగించేస్తున్నాము. కనుక ఈ నిరపరాధి యొక్క రక్తము నా కుటుంబం కానీ నా ప్రజల మీద కానీ ఎవరి మీద ఉండకుండా కాకంటే ఆ రక్తం మీద మా పిల్లల మీద ఉండమని ఎవరు అనుకున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. అందుకని పిలాతు చేతులు కడుక్కుని ఏం చేశారండి? ఆయన తప్పుకోవడానికి పవిత్రమైనటువంటి చేతులతో తీర్పిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పవిత్రమైన చేతులు ఎత్తి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. చూడండి, ఇంకా లూకా సువార్త 18:13 ఏముందంటే తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? తన్ను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలి. నేనే గొప్ప ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నాకే ప్రార్థన వచ్చు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మరి మనకి గత అధ్యాయంలో చూసినట్లయితే ఏమంటే ఒక ధనవంతుడు ప్రార్థన చేసేవాడు, అలాగే ఒక పేదవాడు లేకపోతే ప్రార్థన చేసేవాడు. ఇదిగో ప్రభువా, నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 50 రోజులు ఉంటున్నాను, దాన ధర్మ కార్యాలు చేస్తున్నాను. అలాగే ఈడిలాగా నేను ఏం చేయట్లేదు, ఈలా నేను లేను అని ఎవరు చూపిస్తున్నాడు? ప్రార్థనలోనే పక్కన చూపిస్తూ ఉన్నాడు. ఇది తనతో హెచ్చించుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు తగ్గిస్తున్నాడు? అదే సమయంలో పక్కల్ని తగ్గిస్తున్నాడు. కనుక ఈ పక్కల్ని నోటితో తగ్గించుకోవాలి, కానీ మనసులో ఏం చేస్తారండి? తగ్గించి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఈ ప్రార్థన కూడా దేవుడికి ఇష్టము కాదు. కనుక మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయనా, ఎందరికో లేని భాగ్యాన్ని ఇచ్చావా నాయనా. ఇదిగో ప్రభు, అందరికీ ఇటువంటి భాగ్యాన్ని దయచేయనైనా, అందరూ ప్రార్థన వీళ్ళకి ఉండడానికి సహాయం దయచేయనైనా. రాని వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, రాని వారు వచ్చినట్లుగా ప్రార్థన చేయనైనా.
వారు మందిరానికి రావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి అలా బ్రతిమాలితే మందిరానికి వస్తారు. పాస్టర్ గారు